అన్ని జరుగుతూ ఉన్నాయి, తిరుగుతూ ఉన్నాయి. అది కొలీజియం వ్యవస్థ. కొలీజియం వ్యవస్థ గనక తీసివేయబడితే, ఇన్ఫ్యాక్ట్ కొలీజియం వ్యవస్థని సింప్లిఫైడ్గా చెప్పాలి, అర్థమయ్యే భాషలో చెప్పాలి అనంటే, రీసెంట్గా వచ్చినటువంటి ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో, స్పెషల్గా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ అంశంలో క్రిమీ లేయర్ అనేటువంటి ఒక మాట చాలా పెద్ద ఎత్తున పాపులర్ అయింది. మన రిజర్వేషన్లకు సంబంధించి క్రిమీ లేయర్ ఎలాంటిదో కోట్లకు సంబంధించి ఇది అదే కొలీజియం వ్యవస్థ అంటే కూడా అదే. క్రిమీ లేయర్ రెగ్యులర్ రిజర్వేషన్స్కి కోట్లకు సంబంధించినటువంటి అంశంలో కొలీజియం, ఈ రెండు గనక అప్లై ప్రాపర్గా చేయగలుగుతాయి. అంటే ఇక్కడ కొలీజియం తీసేయాలి, ఇక్కడ క్రిమీ లేయర్ పెట్టాలి గనక జరిగినట్టయితే పెద్ద ఎత్తున రావాల్సినటువంటి లేదా మనకి జడ్జిమెంట్ ఇస్తున్నటువంటి జడ్జిల్లో మార్పు వస్తుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా న్యాయస్థానాలు అవి వర్క్ చేసేటువంటి విధానంలో కొంత ఫాస్ట్ ఫార్వర్డ్నెస్ వస్తుంది అనేటువంటిది కొంతమంది న్యాయ నిపుణులు, తర్వాత మనకున్నటువంటి న్యాయస్థానాలని, మనకున్నటువంటి ఈ యొక్క విషయాల్ని క్లియర్గా అబ్జర్వ్ చేసినటువంటి వ్యక్తులు చెప్పినటువంటి మాట, ఇంకా చెప్తున్నటువంటి మాట. బట్ ఆఫ్ కోర్స్ అది కొలీజియం వ్యవస్థ ఎప్పుడు రద్దు చేయబడుతుంది అనేటువంటిది అది ఆ పైవాడికి ఎరుగు. ఎందుకంటే ఈ రాజ్యసభలు కానీ లోక్సభలు కానీ దీనిపైన జడ్జిమెంట్లు తీసుకొచ్చి దానిపైన ఈ చట్టాన్ని చేసినా కానీ అవి నిర్మూలించబడతాయి అనేటువంటి అంశానికి వస్తే కనుక డౌట్ అనేటువంటి విషయం మనం చెప్పుకోవచ్చు. బట్ హౌఎవర్ భారతదేశంలో ఇందాక రామ్మోహన్ గారు మాడుతూ అన్నట్టుగా గత 10 ఏళ్లలో భారతదేశ వ్యాప్తంగా మాత్రం ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ ఈ టెర్రరిజానికి సంబంధించినటువంటి విషయాలు కానీ చాలా వరకు తగ్గి, చాలా ఏంటి అసలు దాదాపుగా ఎక్కడో అడపాదడపా జరుగుతున్నటువంటి అంశాలు తప్ప ఇంతకుముందు అదే 10 ఏళ్ల క్రితం మాత్రం చాలా పెద్ద ఎత్తున మనం చూసేవాళ్ళం. సంవత్సరానికి లేదా 6 నెలలకు ఒకసారి దేశవ్యాప్తంగా ఏదో ఒక మూలన వినిపిస్తూ ఉండేది. బట్ ఈ మధ్య తగ్గిపోయింది. వాస్తవాలు ఏంటంటే అప్పటి నుంచి ఉన్నటువంటి సంస్థల్ని బలోపేతం చేసి ఆ రా అనేటువంటి మనకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కావచ్చు, లేదంటే రా కావచ్చు, ఇవి పెద్ద ఎత్తున చాలా ప్రాపర్గా పనిచేస్తున్నాయి. కాబట్టే ఇవాళ మనకి ఈ టెర్రరిజం యాక్టివిటీస్ అనేటువంటి భారతదేశ వ్యాప్తంగా తగ్గిపోయాయి అనేటువంటి దాంట్లో ఎలాంటి అనుమానం అయితే లేదు అనేటువంటిది వాస్తవం. బట్ రానున్నటువంటి రోజుల్లో చూడాలి. ఒకవేళ మళ్ళీ అంటే ఇట్స్ జస్ట్ ఎ సబ్జెక్ట్ టు హ్యావ్ ఎ డౌట్ అంతే. ఇట్స్ ఎ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆల్సో. మేబీ కొంతమందికి ఈ మాట వినేందుకు ఇష్టం ఉండకనూ పోవచ్చు. అపీజ్మెంట్ పాలిటిక్స్ ఏదైతే కేవలం ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి అపీజ్మెంట్ పాలిటిక్స్ చేసేటువంటి కొన్ని పార్టీలు కేంద్రంలో అధికారంలోకి వస్తే మేబీ ఇవి మళ్ళీ పెరుగుతాయేమో అనేటువంటి అనుమానం కూడా చాలా మందిలో లేకపోలేదు. ఏ మాటకు ఆ మాట వాస్తవ రూపేణ మనం మాట్లాడుకుంటే భారతదేశం మాత్రం ఇలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీలు ఏవీ లేకుండా, ఇలాంటి ఇబ్బందులు మాత్రం స్పెషల్గా ఈ కైండ్ ఆఫ్ ఇబ్బందులు లేకుండా గత 10 ఏళ్లుగా మాత్రం చాలా ఆనందంగా, చాలా సుభిక్షంగా ఉందనేటువంటిది మాటలో ఎలాంటి డౌట్ అయితే లేదు. అయితే టెర్రరిస్టుల విషయంలో మాత్రం భారతదేశానికి టెర్రరిజాన్ని పరిచయం చేసినటువంటి వీళ్ళు, లేదా భారతదేశంలో టెర్రరిజం చేస్తూ కామన్ మ్యాన్ యొక్క ప్రాణాలను హరించి వేస్తున్నటువంటి ఇలాంటి వ్యక్తుల విషయంలో మాత్రం న్యాయస్థానాలు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని వాళ్ళకి ఉరిశిక్షలు ఇస్తాయా లేదా ఎన్కౌంటర్లు చేస్తారా అనేటువంటివి చూడాల్సినటువంటి అంశం. రైట్, మనతో పాటు జాయిన్ అవుతా ఉన్నారు గాలి వినోద్ కుమార్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వినోద్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, ఇవాళ చూసాం మనం అట్లీస్ట్ ఇన్నేళ్ల తర్వాత ఒక జడ్జిమెంట్, అండ్ అది నిజంగా కాస్త ఆనందదాయకంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా కాస్త బాధాకరం. 9 ఏళ్ళు పట్టిందా హైకోర్టులో, ఎన్ఐఏ కోర్టులో, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో అంత ఫాస్ట్గా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ 9 ఏళ్ళు పట్టిందా హైకోర్టుకి ఒక జడ్జిమెంట్ని పాస్ చేయడానికి అనేటువంటి అంశాన్ని తలుచుకుంటే నిజంగా చాలా బాధేస్తుంది. మీరేమంటారు సార్? 9 ఏళ్ళు కాదు, 12 ఏళ్ళు అనుకుంటా. లేదండి, 2013లో అక్కడ జడ్జిమెంట్ వచ్చింది, 2025 ఇవాళ. రామ్మోహన్ గారు వినోద్ గారు ఇద్దరు ఫ్రీజ్ అయ్యారు ఒకేసారి. రైట్, రామ్మోహన్ గారు వినోద్ గారితో ఇద్దరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 2016లో వీళ్ళు నాకు తెలిసి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత 2013లో అటాక్ జరిగింది. 2016లో ఎన్ఐఏ కోర్టు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది వితిన్ 3 years. 2016 ఎన్ఐఏ జడ్జిమెంట్ తర్వాత, ఎన్ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ తర్వాత వీళ్ళు హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇందుకు ఇక్కడ 9 ఏళ్ళు మాత్రమే అనేటువంటి మాట మనం ఇంత క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాం. వినోద్ గారు,
వినోద్ గారు మళ్ళీ వినోద్ గారు మళ్ళీ కనెక్ట్ అయ్యారు. సార్ 2013లో మేజర్ అటాక్ జరిగింది. 2016లో ఎన్ఐఏ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. 2016 ఎన్ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు 2016లో ఇస్తే 2016లో వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. కాబట్టి 2016 నుంచి ఇప్పటి వరకు 9 ఏళ్ళు. కరెక్ట్. అంటే హైకోర్టు జడ్జిమెంట్ వచ్చి 9 ఏళ్ళు అవుతుంది. అంటే ఎన్ఐఏ జడ్జిమెంట్ వచ్చి 9 ఏళ్ళు అవుతుంది. అవును. సో హైకోర్టు చాలా విచారణ పూర్తి స్థాయిలో జరిపి వాయిదాల మీద వాయిదాలు పడేసి ఇప్పుడు అంటే జస్టిస్ డినైడ్ అన్నట్టుగా ఇవాళ ఆలస్యమైన న్యాయం జరిగింది ఇక్కడ. సో కాబట్టి ఈ న్యాయం అనేది ఈ కేసులో జరిగినందుకు ఇవాళ మనకు 108 మంది ఎవరైతే క్షతగాతులైనరో ఇవాళ 8-9 మంది చనిపోయింది. 30